నుంచి దాని మీద ఎటువంటి పురోగతి చెందలేదు సార్. గత ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కట్టుబడి కాకుండా అవరోధం కలిగించారు కాబట్టి సార్ దాన్ని ఇప్పుడు మన లోకేష్ బాబు గారు విద్య పట్ల ఎన్నో సంస్కరణలు అన్ని చేస్తున్నారు సార్. స్కూలు ఎల్కేజీ నుంచి దాదాపు డిగ్రీ వరకు చేస్తున్న దాంట్లో మా ప్రాంతంలో కూడా ఈ కాలేజీని తిరిగి ప్రారంభిస్తే మా ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని పెట్టిన్నారు సార్. ఓన్లీ బిల్డింగ్ కే పరిమితం అయ్యింది. దాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసి మా ప్రకాశం జిల్లాను కూడా ముందంజలోకి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తల్ల రామకృష్ణ గారు, బుచ్చ చౌదరి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ వేరే విషయాలు మనం డిస్కస్ చేస్తాం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా రేజ్ చేశారు అధ్యక్ష. మొదటిది ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, 888 గురించి ఆయన ఆల్రెడీ దాన్ని కలిశారు, ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష. సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాం. ఉగ్ర గారు చాలా తేలిక మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి. సిబిజీ ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే 3 సంవత్సరాల్లో మారబోతున్నాయని గౌరవ సభ్యులు చెప్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 2022లో ఏర్పాటు చేశారు, ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష. దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడటం జరుగుతుంది అధ్యక్ష. సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ముందరకు వస్తున్నారు. ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది.